జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రతిసారి కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రజల్ని రొచ్చగొట్టడము, వాళ్ళలో ఉన్న ఎవరో ఆకతాయిలు మేము చేసిన ప్రతి పనికిమాల పనికి ఒక పనికిమాలనోడు వెనుకేసుకుంటాడు అనే ఒక ధైర్యంతో ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ వస్తున్నారు. నిజంగా దురదృష్టకరం. ఎందుకంటే ఇది అవతల పార్టీ వాళ్ళు ఇంకా ఎవరు ఏ విధంగా అని చెప్పేసి ఇన్వెస్టిగేషన్లో ఇంకా తేలాల్సింది వస్తుంది. అది కూడా కానీ ఒక 40 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉండి 3 సార్లు ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు ప్రతి సందర్భంలోనూ కూడా వారి మిత్రపక్షమైన పవన్ కళ్యాణ్ కావచ్చు, ప్రతి సందర్భంలోనూ కూడా రెచ్చగొట్టే వ్యాఖ్యలు తప్ప ఏ రోజు కూడా జనాలకు ఏం చేస్తాము ఏ విధంగా అనేది ఎంతవరకు మాట్లాడిన సందర్భంలో మీరు కన్నా కంటిన్యూస్గా చూస్తే ఈ 2-3 రోజులుగా చంద్రబాబు నాయుడు మాట్లాడిన మాటలు చూస్తే ఏ విధంగా రాళ్లతో దాడి చేయండి అని, వాళ్ళను భూపాతాళంలోకి తొక్కేయండి అని చెప్పేసి ఈ విధంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం జరిగింది. అదేవిధంగా చంద్రబాబు నాయుడు కొడుకు అయితే ఇంకా దారుణంగా ఎక్కడైనా కానీ మీ పిల్లల్ని బాగా చదివించండి, వాళ్ళకి మంచి ఉద్యోగాలు ఇప్పిస్తాము, లేకుంటే వాళ్ళకు మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పాలి. కానీ మీరు బాగా కేసులు పెట్టుకోండి, మీరు బాగా గొడవలు చేయండి, ఎన్ని కేసులు ఉంటే అన్ని పదవులు వస్తాయి, ఆ విధంగా ఇస్తాయని చెప్పడం నిజంగంటే డెమోక్రటిక్ నేషన్లో అంతకంటే హేయమైనది ఏం లేదు ప్రజాస్వామ్యం. ఆ విధంగా తండ్రి కొడుకులు అందరినీ రెచ్చగొడుతూ ఇలాంటి కార్యక్రమాలు. సో ఏదేమైనప్పటికీ కూడా తొందరలోనే ఎవరైతే దాడి చేశారో అందరూ అనుకోవచ్చు అదే ప్రీ ప్లాన్డ్గా అది కనుక కన్నుకో ఇంకో చోట తగిలింటే కనుక ఇంకా చాలా పెద్ద ముప్పు ఉండేది. గతంలో కూడా ఇలాగే వైజాగ్ ఎయిర్పోర్ట్లో జరిగినప్పుడు ఆ కోడికత్త అనేది ఎంత షార్ప్గా అంటే అంత షార్ప్గా ఉంటుంది. పొడిచిన వెంబడే అదే మెడకో ఇంకో చోట జరిగింటే ఎంత ప్రమాదం జరిగేదో. అతన్ని బెయిల్ రాకుండా జైల్లో ఉంటే ఇట్స్ కోర్టు డిస్క్రిప్షన్ బెయిల్ ఇవ్వాలా లేదా అనేది. దానిల మీద కూడా రాజకీయం చేశారు. దానిల మీద కూడా బెయిల్ రాని దానిలో కూడా రాజకీయం చేసి ధర్నాలు చేసి అయ్యో పాపం అని చెప్పేసి ఒక సింపతిని క్రియేట్ చేయడం ఇది నాకు తెలిసి ఈ మన రాష్ట్రంలో జరుగుతున్న విధంగా ఎక్కడా ఉండదు. ఎందుకంటే క్రిమినల్స్ని ఎలివేషన్ ఇప్పించడంలో ఆ ఛానల్స్కి ఉన్న మోజేందో ఇంకోటి ఏందో అర్థం కావటం లేదు. ఎందుకంటే పులివెందుల్లో కూడా వివేక హత్య కేసులో ఉన్న నేనే మర్డర్ చేశాను నేనే చంపాను అని చెప్తున్నటువంటి దస్తగిరి, ఆ తాడిమర్లో కూడా ఏదో పంచాయతీ చేసినాడు. దస్తగిరి అనే వ్యక్తి అతని మాటల్ని అతను అయ్యో పాపం ఎంత బాధ ఉంటే చంపింటాడు అంటాడు, అయ్యో పాపం అంటాడు. ఇది ఎక్కడిదే నాకు అర్థం. వాళ్ళతో లైవ్ ఇంటర్వ్యూస్ వాడు చెప్పే మాటల్ని కన్సిడరేషన్లో తీసుకొని అవే బురద జల్లే కార్యక్రమాలు చేస్తున్నారు. ఇది ఎక్కడే కానీ ఉండదు. ఈ విధంగా క్రిమినల్స్ని ఎంటర్టైన్ చేసి క్రిమినల్గా అందరినీ కూడా ప్రోత్సహించే విధంగా ఎవడైనా కానీ ఏ నాయకుడైనా కానీ చెప్తాడని, ఎవడైనా కానీ కేసులు పెట్టుకున్న వానికి పదవులు ఇస్తామని చెప్పి పనికిమాలినోడు ఈ దేశంలో ఎవడైనా ఉన్నాడు? నువ్వు పెట్టుకోవచ్చు కదా. అతనేమంటాడు నాకు 17 కేసులు, ఎవడో 17 కేసులు అంటే లేదు నీకు తక్కువ ఉన్నాయి 20 కేసులు పెట్టుకో, రౌడీ షీట్లు ఉన్నాయంటే నీకు మంచి నామినేటెడ్ పోస్ట్ ఇస్తాను. నువ్వు చెప్పేది? దీనికి 40 ఏళ్ళ అనుభవం ఎందుకు కావాలా? సో ఇప్పుడు కూడా గత 3 రోజులుగా చూస్తే అమరావతి ప్రాంతంలో కావచ్చు, విజయవాడ ప్రాంతంలో కావచ్చు, ఈ 3 ప్రాంతాల్లో చంద్రబాబు నాయుడు గారు రెచ్చగొట్టే ప్రకటనలనే చేశారు. ఆ ప్రాంతంలో నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మొదలుపెట్టిన తర్వాత దగ్గర 4 to 5 hours విపరీతమైన జనాలు. విజయవాడ చరిత్రలో ఎప్పుడే కానీ అంతమంది పబ్లిక్ రోడ్ల మీదకి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించేది ఎప్పుడే కానీ ద ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. దాన్ని చూసి ఓర్వలేక ఎవడో పనికిమాలినోడు నీకు సంబంధించిన చెంచాగాడు నువ్వు రెచ్చగొట్టే వ్యాఖ్యల వల్ల జరుగుతున్న దారుణాలు. అదే జగన్మోహన్ రెడ్డి రెచ్చగొట్టలు ఇంతవరకు కూడా ఎక్కడే కానీ ఒక్క రెచ్చగొట్టే ప్రకటన చేసినట్టు స్థితప్రజ్ఞత ఉండాలి ఆ పొలిటికల్ సిస్టంలో ఉన్న తర్వాత. నువ్వు ఒక నాయకుడు అన్న తర్వాత జనాలకు నువ్వు మాట్లాడే ప్రతి మాట క్యాల్కులేటివ్గానే ఉంటుంది. రెచ్చగొట్టడానికి ప్రతి ఒక్కరు రెచ్చగొడతాను. తర్వాత ఆ కుటుంబాలను కాపాడేది జరిగిన తర్వాత. సో దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. డెఫినెట్గా అది ఎవరెవరు ఉన్నారో దీని మూలం ఎవరెవరు ఉన్నారో అవన్నీ కూడా తెలుసు. ఇప్పటికైనా ఆ రెచ్చగొట్టే వ్యాఖ్యలు ప్రతిపక్షాలు మానుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ కూడా ఇప్పుడే కానీ తను ఏం చేస్తాడో చెప్పడు. ఎప్పుడు చూసినా డ్రాయర్లతో తిప్పేది, బట్టలు తిప్పలేకుండా కూర్చోబెట్టేది, ఇవి కొత్తగా వస్తున్నాయి. అది వాతావరణంలో వచ్చే మార్పులా
కలియుగం అంతమవుతున్న దిశమో తెలుసు కానీ అందరికి మగవాళ్ళ మీద ఉంది, మగవాళ్ళకి ఎక్కువ మోజు అయిపోతుంది ఇలా. ఇట్స్ బ్యాడ్ సినారియో. సో వాట్ ఎవర్ మే బీ, ఇప్పుడు దానికి బట్టలు ఇప్పి నిల్చోబెట్టడం ఎందుకు ఉంటుంది నాకు అర్థం కావట్లేదు. ఈ విధంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు కాకుండా జనాలకి ఏం చేస్తాము, ఏ విధంగా చేస్తాము, గతంలో ఏం చేసాం, అవి ఎంతవరకు నిలబెట్టుకున్నాం, ఇలాంటి కార్యక్రమాల మీద మాట్లాడితే బాగుంటుందని చెప్పేసి. ఇలాంటి దాడులు ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి ఆపడం సాధ్యమేనా? ఇంకా ఇట్లాంటివన్నీ చాలా చూసినాం. ఈజ్ వెరీ టఫ్ పర్సన్. ఎన్నో కష్టాలకు ఇబ్బందులకు నుంచి బయటకు వచ్చిన పార్టీ. ఈ పార్టీ మొదలుపెట్టినది ఏదో ఆషామాషిగా వాళ్ళ నాయనిచ్చో మామూలు కిందేసో వచ్చిన పార్టీ కాదు. అది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఇతను కాంగ్రెస్లో ఉన్నప్పుడు కాంగ్రెస్లో ఉన్న వాళ్ళు ఇతనికి ముఖ్యమంత్రి స్థానం ఇస్తామన్నా కానీ ఇతను కేవలం ఒక చెప్పిన మాట కోసం బయటకు వచ్చి ఇద్దరితో మొదలుపెట్టిన పార్టీ, తల్లి కొడుకుతో మొదలుపెట్టిన పార్టీ ఈరోజు 151 మందిని ఎమ్మెల్యేలకు తీసుకొని రాగలిగిన ఇన్ ద స్పాన్ ఆఫ్ 9 ఇయర్స్. దీని వెనకలే పవన్ కళ్యాణ్ కూడా పార్టీ పెట్టినాడు 2 ఏళ్ల తర్వాత. ఇప్పటికీ తన గెలవలేక ఇంకా అభ్యర్థిస్తున్నాను అని ఏడుస్తున్నాడు. తన కోసమే, ఇంకా తను నమ్ముకున్న ఇంకా 20 మంది వాళ్ళ బతుకులు లేదు. సో ఇట్స్ నాట్ దట్ ఈజీ.